వెల్కమ్ టు మై ఛానల్. వచ్చేసి హైడ్ అండ్ సీక్ మూవీ రివ్యూ చూద్దాం. హైడ్ అండ్ సీక్ తెలుగు మూవీ. హైడ్ అండ్ సీక్ మూవీ ఏంటంటే బేసిక్గా మూవీ గేమ్స్ గురించి ఉంటుంది మూవీ. ఈ మధ్య లేటెస్ట్గా స్టూడెంట్స్ గేమ్స్తో ఎలా చెడిపోతున్నారు ఏంటి, గేమ్స్తో అడిక్ట్ ఎలా అవుతున్నారు ఏంటి, అది బేసిక్గా స్టోరీ లైన్. ఇందులో హీరో వచ్చేసి మెడికల్ స్టూడెంట్ కేరిత హీరో అవుతారు. నెక్స్ట్ ఇక్కడ ఎస్ఐ ఉంటుంది, ఇన్స్పెక్టర్. తను యాక్టింగ్ బాగానే చేస్తుంది. కొత్త హీరోయిన్, తను కూడా కేసు సాల్వ్ చేయడానికి చూస్తుంది. ఈ గేమ్ కడిక్ట్ అయ్యి చాలామంది చనిపోతుంటారు, మర్డర్ చేస్తుంటారు. గేమ్ కడిక్ట్ అయ్యి వేరే వాళ్ళని మర్డర్స్ ఎలా చేశారు ఏంటి అదంతా వీళ్ళు కనిపెడుతుంటారు. అయితే ఒకసారి ఒక కొరియర్ బాయ్ వచ్చేసి బైక్ మీద వెళ్తుంటే తను మర్డర్ అవుతాడు. అయితే వీళ్ళు పోలీసు వచ్చేసి దీన్ని యాక్సిడెంట్ అని చెప్పి అనుకుంటారు. యాక్సిడెంట్ ఫిట్స్ అయ్యాయని చెప్పి. అయితే ఇక్కడ హీరో వచ్చేసి ఒక ఫైల్ పంపిస్తాడు. ఫైల్లో చెప్తాడు ఇట్లా ఇది మర్డర్ కాదు, ఇది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అని చెప్పి. ఎవరో తను చంపారని చెప్పి, రాడుతో చంపారని చెప్పి. తను వచ్చేసి సీక్రెట్గా మార్చురీకి వెళ్ళి అక్కడ అదంతా మూవీలో చూడండి తను ఎలా పెట్టాడు ఏంటి, హీరో ఫైల్ ఎలా పంపాడు అంటే మూవీలో చూడండి. మూవీలో చెప్తే ఇంట్రెస్టింగ్, మూవీలో చూస్తే ఇంట్రెస్టింగ్. అయితే ఇట్లా కేసు హీరో వచ్చేసి కేసు సాల్వ్ చేస్తుంటాడు. హీరోకి వచ్చేసి బేసిక్ ఆర్మీలో డ్యూటీ డాక్టర్లో ఇంట్రెస్ట్ ఉంటుంది. కాకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, ఓన్లీ డాక్టర్ ప్రొఫెషన్ ఇష్టం అని చెప్పి ఆర్మీ సైడ్ వెళ్ళకూడదని చెప్పి ఉంటారు. అయితే హీరో నెక్స్ట్ ఒక హీరోయిన్ కూడా ఉంటుంది హీరోతో పాటు. తన సేమ్ మెడికల్ కాలేజ్లో వాళ్ళ క్లాస్మేట్స్. ఇక్కడ సాంగ్స్ కూడా ఉంటాయి కొన్ని. అయితే ఇక్కడ ఏంటంటే ఇక ఆ గేమ్ డిజైనర్స్ ఏంటంటే హీరో కనిపెడుతున్నాడని చెప్పి తన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ని కూడా చంపుతుంటారు. ఇట్లా గేమ్ వాళ్ళతోటి వాళ్ళని టార్గెట్గా పెట్టి ఇట్లా వాళ్ళ ఫ్రెండ్స్ ఒకతరు బిల్డింగ్ పైన చనిపోవడం, ఇంకొకరు వాళ్ళ సిస్టర్కి యాక్సిడెంట్ చేయడం, ఇలాంటి ఇన్సిడెంట్స్ ఉంటాయి. అయితే లాస్ట్కి మీ క్లైమాక్స్లో చూడండి ఆ గేమ్ ఎవరు డిజైన్ చేశారు ఏంటి, లెవెల్స్ ఏంటి, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 వాళ్ళు క్లైమాక్స్లో బాగా చూపిస్తారు. లెవెల్ 4 మరణకాండ అని చెప్పి ఆ లెవెల్ వాళ్ళు గేమ్ ఆడుకుంటా రోడ్డు మీదకి వచ్చి అందరిని చంపడం అలా బాగా తీశారు, డిఫరెంట్గా తీశారు మూవీ. అయితే గేమ్ కరెక్ట్ అవ్వడం, రియల్ టైమ్గా వాళ్ళు గేమ్ తయారు చేసే వాళ్ళు నక్సలైట్స్ అని చెప్పి చూపిస్తారు. గేమ్ తోటి ఆతంకవాదం చేస్తున్నట్టు అలా చూపిస్తున్నారు. టోటల్ మూవీ అయితే పర్లేదు, బాగానే ఉంటుంది. గేమ్కి వచ్చేసి 3.5 అవుట్ ఆఫ్ మూవీకి 3.5 అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఇవ్వచ్చు. ఓకే, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూస్.